రైల్వే క్రాసింగ్స్. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రైల్వే క్రాసింగ్స్ ఉంటాయి. రైళ్లు ఆ క్రాసింగ్ గుండా వెళ్లే సమయంలో గేటు వేస్తారు. వాహనాల రాకపోకలను నిలిపివేస్తారు. రైళ్లు వెళ్లిన తర్వాత గేట్లు ఓపెన్ చేయగానే వాహనాలు వెళ్లిపోతాయి. అలా రైళ్లు ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు వాహనదారులు ఆగాల్సిందే. ఈ సమస్య నుంచి పరిష్కారం కోసం ఆయా పరిస్థితులకు అనుగుణంగా రైల్వే బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు రైళ్లు వెళ్తుంటే వాహనాలు నిలిచిపోవడమే చూసాం. కానీ ఓ రైల్వే లైన్ ఏకంగా ఎయిర్పోర్ట్ రన్వే మీదుగా వెళ్తుంది. విమానాలు టేకాఫ్ కావాలన్నా, ల్యాండింగ్ కావాలన్నా రైళ్లు వెళ్లే వరకు ఆగక తప్పదు. ఇంతకీ ఈ వింత ఘటన ఎక్కడ జరుగుతుందో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. రన్వేపై కొంచెం నీళ్లు చేరినా విమానం ల్యాండింగ్కు అధికారులు అనుమతి ఇవ్వరు. ఎందుకంటే విమానం దిగే క్రమంలో టైర్లకు రన్వేకు మధ్య ఘర్షణ తగ్గి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అలాంటిది రన్వే మధ్య నుంచి ఏకంగా ఓ రైల్వే లైన్ను ఊహించగలరా? సాధారణంగా రైళ్లు వెళ్తున్నప్పుడు రైల్వే లైన్ దాటి వెళ్లాల్సిన వాహనాలను కొద్దిసేపు నిలిపివేస్తారు. అలాంటిది విమానం వెళ్తోందని రైలునే ఆపేస్తే ఆశ్చర్యంగా ఉంది కదూ. మీరు వింటున్నది నిజమే. ప్రపంచంలో అలాంటి విమానాశ్రయం ఒకే ఒకటి ఉంది. అది న్యూజిలాండ్లోని గిస్బోర్న్ ఎయిర్పోర్ట్లో. ఇక్కడి రన్వేను రెండు ముక్కలు చేస్తున్నట్టుగా మధ్య నుంచి ఓ రైల్వే ట్రాక్ ఉంటుంది. ఈ విమానాశ్రయాన్ని అటు రైల్వే ఇటు విమానయాన సేవలకు కూడా వినియోగిస్తున్నారు. న్యూజిలాండ్లోని ఉత్తర ద్వీపంలో గిస్బోర్న్ అనేది ఓ చిన్న పట్టణం. దాదాపు 160 హెక్టార్ల పరిధిలో విస్తరించి ఉంటుంది. ఇక్కడి గిస్బోర్న్ విమానాశ్రయం అందరినీ ఆకర్షిస్తోంది. ఎందుకంటే దీన్ని రన్వే మీదుగా పాల్మెరెస్టన్ నార్త్ గిస్బోర్న్ రైల్వే లైన్ వెళుతోంది. ప్రతిరోజు ఉదయం 6:40 నుంచి రాత్రి 8:30 వరకు మాత్రమే ఈ ఎయిర్పోర్ట్ అందుబాటులో ఉంటుంది. విమానాశ్రయ అధికారులే ఇక్కడి సిగ్నలింగ్ వ్యవస్థను పర్యవేక్షిస్తారు. ఒకవేళ విమానం టేకాఫ్ లేదా ల్యాండింగ్కి సిద్ధంగా ఉంటే రైళ్లను కాసేపు నిలిపివేస్తారు. వైమానిక సేవలకే ప్రథమ ప్రాధాన్యం. అంతేకాకుండా వీలైనంత వరకు రైళ్లు విమానాలు ఒకే సమయంలో రాకుండా టైం టేబుల్ తయారు చేసి దాన్నే అనుసరిస్తున్నారు. అప్పుడప్పుడు చిన్నపాటి మార్పులు సహజమే. ఆస్ట్రేలియాలోని టాస్మానియాలో ఇదే తరహా ఎయిర్పోర్ట్ ఉండేది. అక్కడి వైన్యార్డ్ విమానాశ్రయం రన్వే మధ్యలో రైల్వే లైన్ వెళ్లేది. అయితే 2005లో ఆ మార్గంలో రైల్వే సేవలను నిలిపివేశారు. దీంతో ప్రపంచంలోనే రన్వే మీదుగా రైల్వే లైన్ వెళ్తున్న ఏకైక ఎయిర్పోర్ట్గా గిస్బోర్న్ నిలిచింది. గిస్బోర్న్ విమానాశ్రయం మొత్తం 160 హెక్టార్లను నిర్మించారు. ఈ విమానాశ్రయంలో మెయిన్ రన్వే 1310 మీటర్ల పొడవు ఉంటుంది. చిన్న విమానాల్లో ల్యాండింగ్ అయ్యేందుకోసం 3 చిన్న రన్వేలు ఏర్పాటు చేశారు. ఈ ఎయిర్పోర్ట్లో వాతావరణ పరిస్థితులు కూడా అంతగా అనుకూలంగా ఉండవు. ఏమాత్రం వాతావరణంలో మార్పులు వచ్చినా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ఈ విమానాశ్రయాన్ని 2020లో నిర్మించారు. న్యూజిలాండ్లోని అందమైన విమానాశ్రయాల్లో ఇది కూడా ఒకటి. రైల్వే క్రాసింగ్స్. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రైల్వే క్రాసింగ్స్ ఉంటాయి. రైళ్లు ఆ క్రాసింగ్ గుండా వెళ్లే సమయంలో గేటు వేస్తారు. వాహనాల రాకపోకలను నిలిపివేస్తారు. రైళ్లు వెళ్లిన తర్వాత గేట్లు ఓపెన్ చేయగానే వాహనాలు వెళ్లిపోతాయి. అలా రైళ్లు ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు వాహనదారులు ఆగాల్సిందే. ఈ సమస్య నుంచి పరిష్కారం కోసం ఆయా పరిస్థితులకు అనుగుణంగా రైల్వే బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు రైళ్లు వెళ్తుంటే వాహనాలు నిలిచిపోవడమే చూసాం. కానీ ఓ రైల్వే లైన్ ఏకంగా ఎయిర్పోర్ట్ రన్వే మీదుగా వెళ్తుంది. విమానాలు టేకాఫ్ కావాలన్నా, ల్యాండింగ్ కావాలన్నా రైళ్లు వెళ్లే వరకు ఆగక తప్పదు. ఇంతకీ ఈ వింత ఘటన ఎక్కడ జరుగుతుందో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. రన్వేపై కొంచెం నీళ్లు చేరినా విమానం ల్యాండింగ్కు అధికారులు అనుమతి ఇవ్వరు. ఎందుకంటే విమానం దిగే క్రమంలో టైర్లకు రన్వేకు మధ్య ఘర్షణ తగ్గి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అలాంటిది రన్వే మధ్య నుంచి ఏకంగా ఓ రైల్వే లైన్ను ఊహించగలరా? సాధారణంగా రైళ్లు వెళ్తున్నప్పుడు రైల్వే లైన్ దాటి వెళ్లాల్సిన వాహనాలను కొద్దిసేపు నిలిపివేస్తారు. అలాంటిది విమానం వెళ్తోందని రైలునే ఆపేస్తే ఆశ్చర్యంగా ఉంది కదూ. మీరు వింటున్నది నిజమే. ప్రపంచంలో అలాంటి విమానాశ్రయం ఒకే ఒకటి ఉంది. అది న్యూజిలాండ్లోని గిస్బోర్న్ ఎయిర్పోర్ట్లో. ఇక్కడి రన్వేను రెండు ముక్కలు చేస్తున్నట్టుగా మధ్య నుంచి ఓ రైల్వే ట్రాక్ ఉంటుంది. ఈ విమానాశ్రయాన్ని అటు రైల్వే ఇటు విమానయాన సేవలకు కూడా వినియోగిస్తున్నారు. న్యూజిలాండ్లోని ఉత్తర ద్వీపంలో గిస్బోర్న్ అనేది ఓ చిన్న పట్టణం. దాదాపు 160 హెక్టార్ల పరిధిలో విస్తరించి ఉంటుంది. ఇక్కడి గిస్బోర్న్ విమానాశ్రయం అందరినీ ఆకర్షిస్తోంది. ఎందుకంటే దీన్ని రన్వే మీదుగా పాల్మెరెస్టన్ నార్త్ గిస్బోర్న్ రైల్వే లైన్ వెళుతోంది. ప్రతిరోజు ఉదయం 6:40 నుంచి రాత్రి 8:30 వరకు మాత్రమే ఈ ఎయిర్పోర్ట్ అందుబాటులో ఉంటుంది. విమానాశ్రయ అధికారులే ఇక్కడి సిగ్నలింగ్ వ్యవస్థను పర్యవేక్షిస్తారు.
ఒకవేళ విమానం టేకాఫ్ లేదా ల్యాండింగ్కి సిద్ధంగా ఉంటే రైళ్లను కాసేపు నిలిపివేస్తారు. వైమానిక సేవలకే ప్రథమ ప్రాధాన్యం. అంతేకాకుండా వీలైనంత వరకు రైళ్లు విమానాలు ఒకే సమయంలో రాకుండా టైం టేబుల్ తయారు చేసి దాన్నే అనుసరిస్తున్నారు. అప్పుడప్పుడు చిన్నపాటి మార్పులు సహజమే. ఆస్ట్రేలియాలోని టాస్మానియాలో ఇదే తరహా ఎయిర్పోర్ట్ ఉండేది. అక్కడి వైన్యార్డ్ విమానాశ్రయం రన్వే మధ్యలో రైల్వే లైన్ వెళ్లేది. అయితే 2005లో ఆ మార్గంలో రైల్వే సేవలను నిలిపివేశారు. దీంతో ప్రపంచంలోనే రన్వే మీదుగా రైల్వే లైన్ వెళ్తున్న ఏకైక ఎయిర్పోర్ట్ గా గిస్బోర్న్ నిలిచింది. గిస్బోర్న్ విమానాశ్రయం మొత్తం 160 హెక్టార్లను నిర్మించారు. ఈ విమానాశ్రయంలో మెయిన్ రన్వే 1310 మీటర్ల పొడవు ఉంటుంది. చిన్న విమానాలు ల్యాండింగ్ అయ్యేందుకోసం 3 చిన్న రన్వేలు ఏర్పాటు చేశారు. ఈ ఎయిర్పోర్ట్లో వాతావరణ పరిస్థితులు కూడా అంతగా అనుకూలంగా ఉండవు. ఏమాత్రం వాతావరణంలో మార్పులు వచ్చినా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ఈ విమానాశ్రయాన్ని 2020లో నిర్మించారు. న్యూజిలాండ్లోని అందమైన విమానాశ్రయాల్లో ఇది కూడా ఒకటి. రైల్వే క్రాసింగ్స్. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రైల్వే క్రాసింగ్స్ ఉంటాయి. రైళ్లు ఆ క్రాసింగ్ గుండా వెళ్లే సమయంలో గేటు వేస్తారు. వాహనాల రాకపోకలను నిలిపివేస్తారు. రైళ్లు వెళ్లిన తర్వాత గేట్లు ఓపెన్ చేయగానే వాహనాలు వెళ్ళిపోతాయి. అలా రైళ్లు ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు వాహనదారులు ఆగాల్సిందే. ఈ సమస్య నుంచి పరిష్కారం కోసం ఆయా పరిస్థితులకు అనుగుణంగా రైల్వే బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు రైళ్లు వెళ్తుంటే వాహనాలు నిలిచిపోవడమే చూసాం. కానీ ఓ రైల్వే లైన్ ఏకంగా ఎయిర్పోర్ట్ రన్వే మీదుగా వెళ్తుంది. విమానాలు టేకాఫ్ కావాలన్నా ల్యాండింగ్ కావాలన్నా రైళ్లు వెళ్లే వరకు ఆగక తప్పదు. ఇంతకీ ఈ వింత ఘటన ఎక్కడ జరుగుతుందో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. రన్వేపై కొంచెం నీళ్లు చేరినా విమానం ల్యాండింగ్కు అధికారులు అనుమతి ఇవ్వరు. ఎందుకంటే విమానం దిగే క్రమంలో టైర్లకు రన్వేకు మధ్య ఘర్షణ తగ్గి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అలాంటిది రన్వే మధ్య నుంచి ఏకంగా ఓ రైల్వే లైన్ను ఊహించగలరా? సాధారణంగా రైళ్లు వెళ్తున్నప్పుడు రైల్వే లైన్ దాటి వెళ్లాల్సిన వాహనాలను కొద్దిసేపు నిలిపివేస్తారు. అలాంటిది విమానం వెళ్తోందని రైలునే ఆపేస్తే ఆశ్చర్యంగా ఉంది కదూ. మీరు వింటున్నది నిజమే. ప్రపంచంలో అలాంటి విమానాశ్రయం ఒకే ఒకటి ఉంది. అది న్యూజిలాండ్లోని గిస్బోర్న్ ఎయిర్పోర్ట్లో. ఇక్కడి రన్వేను 2 ముక్కలు చేస్తున్నట్టుగా మధ్య నుంచి ఓ రైల్వే ట్రాక్ ఉంటుంది. ఈ విమానాశ్రయాన్ని అటు రైల్వే ఇటు విమానయాన సేవలకు కూడా వినియోగిస్తున్నారు. న్యూజిలాండ్లోని ఉత్తర ద్వీపంలో గిస్బోర్న్ అనేది ఓ చిన్న పట్టణం. దాదాపు 160 హెక్టార్ల పరిధిలో విస్తరించి ఉంటుంది. ఇక్కడి గిస్బోర్న్ విమానాశ్రయం అందరినీ ఆకర్షిస్తోంది. ఎందుకంటే దీన్ని రన్వే మీదుగా పాల్మెరెస్టన్ నార్త్ గిస్బోర్న్ రైల్వే లైన్ వెళ్తోంది. ప్రతిరోజు ఉదయం 6:40 నుంచి రాత్రి 8:30 వరకు మాత్రమే ఈ ఎయిర్పోర్ట్ అందుబాటులో ఉంటుంది. విమానాశ్రయ అధికారులే ఇక్కడి సిగ్నలింగ్ వ్యవస్థను పర్యవేక్షిస్తారు. ఒకవేళ విమానం టేకాఫ్ లేదా ల్యాండింగ్కి సిద్ధంగా ఉంటే రైళ్లను కాసేపు నిలిపివేస్తారు. వైమానిక సేవలకే ప్రథమ ప్రాధాన్యం. అంతేకాకుండా వీలైనంత వరకు రైళ్లు విమానాలు ఒకే సమయంలో రాకుండా టైం టేబుల్ తయారు చేసి దాన్నే అనుసరిస్తున్నారు. అప్పుడప్పుడు చిన్నపాటి మార్పులు సహజమే. ఆస్ట్రేలియాలోని టాస్మానియాలో ఇదే తరహా ఎయిర్పోర్ట్ ఉండేది. అక్కడి వైన్యార్డ్ విమానాశ్రయం రన్వే మధ్యలో రైల్వే లైన్ వెళ్లేది. అయితే 2005లో ఆ మార్గంలో రైల్వే సేవలను నిలిపివేశారు. దీంతో ప్రపంచంలోనే రన్వే మీదుగా రైల్వే లైన్ వెళ్తున్న ఏకైక ఎయిర్పోర్ట్ గా గిస్బోర్న్ నిలిచింది. గిస్బోర్న్ విమానాశ్రయం మొత్తం 160 హెక్టార్లను నిర్మించారు. ఈ విమానాశ్రయంలో మెయిన్ రన్వే 1310 మీటర్ల పొడవు ఉంటుంది. చిన్న విమానాలు ల్యాండింగ్ అయ్యేందుకోసం 3 చిన్న రన్వేలు ఏర్పాటు చేశారు. ఈ ఎయిర్పోర్ట్లో వాతావరణ పరిస్థితులు కూడా అంతగా అనుకూలంగా ఉండవు. ఏమాత్రం వాతావరణంలో మార్పులు వచ్చినా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ఈ విమానాశ్రయాన్ని 2020లో నిర్మించారు. న్యూజిలాండ్లోని అందమైన విమానాశ్రయాల్లో ఇది కూడా ఒకటి. రైల్వే క్రాసింగ్స్. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రైల్వే క్రాసింగ్స్ ఉంటాయి. రైళ్లు ఆ క్రాసింగ్ గుండా వెళ్లే సమయంలో గేటు వేస్తారు. వాహనాల రాకపోకలను నిలిపివేస్తారు. రైళ్లు వెళ్లిన తర్వాత గేట్లు ఓపెన్ చేయగానే వాహనాలు వెళ్ళిపోతాయి. అలా రైళ్లు ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు వాహనదారులు ఆగాల్సిందే. ఈ సమస్య నుంచి పరిష్కారం కోసం ఆయా పరిస్థితులకు అనుగుణంగా రైల్వే బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు రైళ్లు వెళ్తుంటే వాహనాలు నిలిచిపోవడమే చూసాం. కానీ ఓ రైల్వే లైన్ ఏకంగా ఎయిర్పోర్ట్ రన్వే మీదుగా వెళ్తుంది. విమానాలు టేకాఫ్ కావాలన్నా ల్యాండింగ్ కావాలన్నా రైళ్లు వెళ్లే వరకు ఆగక తప్పదు. ఇంతకీ ఈ వింత ఘటన ఎక్కడ జరుగుతుందో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. రన్వేపై కొంచెం నీళ్లు చేరినా విమానం ల్యాండింగ్కు అధికారులు అనుమతి ఇవ్వరు. ఎందుకంటే విమానం దిగే క్రమంలో టైర్లకు రన్వేకు మధ్య ఘర్షణ తగ్గి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అలాంటిది రన్వే మధ్య నుంచి ఏకంగా ఓ రైల్వే లైన్ను ఊహించగలరా? సాధారణంగా రైళ్లు వెళ్తున్నప్పుడు రైల్వే లైన్ దాటి వెళ్లాల్సిన వాహనాలను కొద్దిసేపు నిలిపివేస్తారు. అలాంటిది విమానం వెళ్తోందని రైలునే ఆపేస్తే ఆశ్చర్యంగా ఉంది కదూ. మీరు వింటున్నది నిజమే. ప్రపంచంలో అలాంటి విమానాశ్రయం ఒకే ఒకటి ఉంది. అది న్యూజిలాండ్లోని గిస్బోర్న్ ఎయిర్పోర్ట్లో.
ఇక్కడి రన్వేను 2 ముక్కలు చేస్తున్నట్టుగా మధ్య నుంచి ఓ రైల్వే ట్రాక్ ఉంటుంది. ఈ విమానాశ్రయాన్ని అటు రైల్వే ఇటు విమానయాన సేవలకు కూడా వినియోగిస్తున్నారు. న్యూజిలాండ్లోని ఉత్తర ద్వీపంలో గిస్బోర్న్ అనేది ఓ చిన్న పట్టణం. దాదాపు 160 హెక్టార్ల పరిధిలో విస్తరించి ఉంటుంది. ఇక్కడ గిస్బోర్న్ విమానాశ్రయం అందరినీ ఆకర్షిస్తోంది. ఎందుకంటే దీన్ని రన్వే మీదుగా పాల్మెరెస్టన్ నార్త్ గిస్బోర్న్ రైల్వే లైన్ వెళుతోంది. ప్రతిరోజు ఉదయం 6 గంటల 40 నిమిషాల నుంచి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు మాత్రమే ఈ ఎయిర్పోర్ట్ అందుబాటులో ఉంటుంది. విమానాశ్రయ అధికారులే ఇక్కడి సిగ్నలింగ్ వ్యవస్థను పర్యవేక్షిస్తారు. ఒకవేళ విమానం టేకాఫ్ లేదా ల్యాండింగ్కు సిద్ధంగా ఉంటే రైళ్లను కాసేపు నిలిపివేస్తారు. వైమానిక సేవలకే ప్రథమ ప్రాధాన్యం. అంతేకాకుండా వీలైనంత వరకు రైళ్లు విమానాలు ఒకే సమయంలో రాకుండా టైం టేబుల్ తయారు చేసి దాన్నే అనుసరిస్తున్నారు. అప్పుడప్పుడు చిన్నపాటి మార్పులు సహజమే. ఆస్ట్రేలియాలోని టాస్మానియాలో ఇదే తరహా ఎయిర్పోర్ట్ ఉండేది. అక్కడి వైన్యార్డ్ విమానాశ్రయం రన్వే మధ్యలో రైల్వే లైన్ వెళ్లేది. అయితే 2005లో ఆ మార్గంలో రైల్వే సేవలను నిలిపివేశారు. దీంతో ప్రపంచంలోనే రన్వే మీదుగా రైల్వే లైన్ వెళ్తున్న ఏకైక ఎయిర్పోర్ట్ గా గిస్బోర్న్ నిలిచింది. గిస్బోర్న్ విమానాశ్రయం మొత్తం 160 హెక్టార్లను నిర్మించారు. ఈ విమానాశ్రయంలో మెయిన్ రన్వే 1310 మీటర్ల పొడవు ఉంటుంది. చిన్న విమానాల్లో ల్యాండింగ్ అయ్యేందుకోసం 3 చిన్న రన్వేలు ఏర్పాటు చేశారు. ఈ ఎయిర్పోర్ట్లో వాతావరణ పరిస్థితులు కూడా అంతగా అనుకూలంగా ఉండవు. ఏమాత్రం వాతావరణంలో మార్పులు వచ్చినా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ఈ విమానాశ్రయాన్ని 2020లో నిర్మించారు. న్యూజిలాండ్లోని అందమైన విమానాశ్రయాల్లో ఇది కూడా ఒకటి.